కాన్షీరాం ఆశయాలను కొనసాగిద్దాం. మాన్యశ్రీ కాన్షీరాం ఆశయాలను కొనసాగిద్దాం. మాన్యశ్రీ కాన్షీరాం ఆశయాలను దళిత బహుజనుల ఐక్యత, దళిత బహుజనుల ఐక్యత, బహుజన సంఘాల ఐక్యత, బహుజన సంఘాల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈ రోజున అన్నశ్రీ కాన్షీరాం గారి 92వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మిత్రులకు, శ్రేయభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నశ్రీ కాన్షీరాం గారు ఆశయ సాధన కోసం దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ఐక్యంగా ఉండి రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని చెప్పి ఏకతాటిపైన నడవాలని చెప్పి ఆశిస్తూ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులకు, శ్రేయభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏపీ హ్యూమన్ రైట్స్ స్టేట్ అధ్యక్షుడు కోజల అప్పారావుని ముగిస్తున్నాను. జోహార్ మాన్యశ్రీ కాన్షీరాం. కాన్షీరాం గారి ఆశయాలను, కాన్షీరాం గారి ఆశయాలను, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కుక్కుముడి ప్రసాద్. పల్నాడు జిల్లా ఎస్సీ, ఎస్టీ బిజినెస్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు బహుజన సంఘాల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని ఈసీ నవచైతన్య వేదిక సంఘ కార్యాలయం నందు మాన్యశ్రీ కాన్షీరాం 92వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన యొక్క చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. మాన్యశ్రీ కాన్షీరాం గారు 1934 పంజాబ్ రాష్ట్రంలోని రాపూర్ జిల్లా మరి కావస్పూర్ గ్రామంలో జన్మించడం జరిగింది. మరి ఆయన 1934 మార్చి 15వ తారీఖున జన్మించారు. ఈ యొక్క భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కులాలందరినీ ఏకం చేసి వారి ఐక్యతను చాటి బహుజన హక్కుల కోసం, బహుజనుల రాజ్యాధికారి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు మాన్యశ్రీ కాన్షీరాం గారు. 1948 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతి రోజున బహుజన సమాజ్ పార్టీని స్థాపించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బోధించు, సమీకరించు, పోరాడనే నినాదంతో మరి సాహు మహారాజు, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి యొక్క సమాజంలో, భారతదేశంలో బహుజన రాజ్యాధికారం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కాన్షీరాం గారు. రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారమని నొక్కి చెప్పినటువంటి గొప్ప నాయకుడు మాన్యశ్రీ కాన్షీరాం గారు. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఐక్యంగా ఉండి మరి బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని మరి ఆ రోజుల్లో మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత మాన్యశ్రీ కాన్షీరాం గారికే దక్కుతుంది. కాన్షీరాం గారు అంటారు, ఓట్లు మావే సీట్లు మీకా అని. ఇకపై చెల్లదు ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదంతో మరి ఆ యొక్క పార్టీని భుజానేసుకొని ఏకం చేసి రాజ్యాధికారాన్ని ఉత్తరప్రదేశ్లో రుచి చూపించినటువంటి మనసున్న నాయకుడు, బహుజన నాయకుడు మాన్యశ్రీ కాన్షీరాం గారు. కాబట్టి ప్రతి ఒక్క బహుజనుడు వారి యొక్క ఆశయాల కోసం పనిచేయాలని, రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన మిత్రులందరూ కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై భీమ్.